అచ్చంపేట మండలంలో మరి అచ్చంపేట టౌన్లో ఈ మట్టి గణపతుల కార్యక్రమ డిస్ట్రిబ్యూషన్ మన శేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా వారు యథావిధిగా మనకు మట్టి గణపతులు అందిస్తున్నారు. ఈ మట్టి గణపతుల వల్ల ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. సో మట్టి గణపతి వల్ల ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి గణపతులే ఖచ్చితంగా ఉపయోగించాలని ఈ అందరి ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మట్టి గణపతుల వల్ల ఏమవుతుందంటే వాటర్ కూడా పొల్యూషన్ కాదు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది నెక్స్ట్ మట్టిలో కరిగి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. అటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఎట్లా ఉంటుంది అంటే ఆ రసాయనాలు, ఆ కెమికల్స్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఆ కెమికల్స్ అనేటివి వాటర్లో కలిసి అవి జలచరాలకు అన్నిటికీ ప్రమాదమే, అవి చనిపోయే అవకాశం ఉంది. కావున దయచేసి అందరూ మట్టి గణపతులను ప్రోత్సహించాలని చెప్పని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రతి సంవత్సరం గత 17 సంవత్సరాలుగా మట్టి వినాయకుణ్ణి పూజించాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ కళాంజలి శేఖర్ గారు అచ్చంపేట ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు ఈ ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. దీని వలన నదీ కాలుష్యం కానీ, చెరువుల కాలుష్యం కానీ, జలాల కాలుష్యం ఎక్కడైనా కూడా జరగదు. ఇది నిమజ్జనం చేసేటప్పుడు సులువుగా నీటిలో కరిగి అక్కడున్న జలచరాలకు అంటే నీళ్ళల్లో ఉన్న ఎటువంటి ప్రాణులకు కూడా ఎటువంటి హాని చేయకుండా ఈ మట్టి విగ్రహాలు ఉపయోగించేస్తాయి. అదే మనం కలర్తో వాడినవైతే కృత్రిమమైనవి వాటి మనుగడకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. దీని ఉద్దేశంకు దీన్ని పరిరక్షించాలనే ఉద్దేశంలో భాగంగా మన కళాంజలి శేఖర్ గారు గత 17 సంవత్సరాల నుండి ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ వారు మా అందరి అభినందనలు ఆయన స్వీకరించాలని కోరుతున్నాం. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ కూడా ఈ మట్టి విగ్రహాలనే పూజించండి, పర్యావరణ రక్షణలో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి.